వధూవరుల్ని లక్ష్మీనారాయణులుగా సంభావన చేస్తారు. అందుకే వరుడు నడిచొస్తాడు తప్ప వధువుని మాత్రం బుట్టలో తీసుకొస్తారు. బుట్ట అంటే నిజంగా బుట్ట కాదు, పద్మాకారంలో ఉండాలి బుట్ట. ఆయన నారాయణుడు, ఆమె లక్ష్మి. ఆడపిల్ల అంటారు తెలుగులో. ఆడ అంటే అక్కడ నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ పుట్టింది. ఎందుకు పుట్టింది? నన్ను ధరింప చేయడానికి ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టి మళ్ళీ నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నిత్యానపాయని, ఆయనని విడిచి నా దగ్గర ఉండదు. కానీ నాకు పిల్ల అయి నన్ను తరింప చేస్తోంది. వీరభద్ర విజయంలో పోతన గారు హిమవంతుడి చేత అనిపిస్తారు. గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. పార్వతీదేవిని చూసి హిమవంతుడు, అమ్మా ఏముందమ్మా, 10 కొండల్లో నేను ఒక కొండ అయితేనే నా పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఎందుకని? ఒక కొండకి కూతురై పుట్టావమ్మా, పర్వతరాజపుత్రి పార్వతీ అని నాకు కీర్తిని తెచ్చావు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఇంతకన్నా అద్భుతమే ఉందమ్మా, లోకాలకన్నిటికీ నువ్వు తల్లివి, నీకు నేను తండ్రిని. ఎంత అదృష్టమమ్మా నాది అన్నాడు. అలా ఆ తీసుకొచ్చేటప్పుడు వధువుని లక్ష్మీదేవిగా సంభావన చేసి మేనమామలు తీసుకొస్తారు. మేనమామలు ఎందుకు తీసుకురావాలి అంటే, పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేది. ఎక్కడైనా ఓ పిల్ల పుట్టిందనుకోండి, ఆ పిల్ల పుట్టగానే ఆ పిల్ల యొక్క తల్లి అన్నదమ్ములు ఉంటారు. అంటే పిల్లకి మేనమామలు, ఒరే నీకు పెళ్ళం పుట్టిందిరా అనేవారు. మేనమామ వచ్చాడు అంటే మేనకోడలు పుట్టింది కాబట్టి ఏదో ఒరే నీకు భార్య పుట్టిందిరా అనేవారు. ఎక్కడైనా లోకంలో ఎవరైనా చటుక్కుని అలా అన్నారేమో, కానీ ఆమెను నేను లక్ష్మీదేవిలా చూశాను. ఆమె నారాయణుణ్ణి చేరుతుందనుకున్నాను తప్ప నేను ఎన్నడూ నా మనసులో అపవిత్ర భావనతో చూడలేదు. లక్ష్మిని లక్ష్మిగా నారాయణునికి అప్పజెప్పేస్తున్నానని మేనమామలు బుట్టలో తీసుకొస్తారు. నువ్వు నడిచి రాకూడదమ్మా, నువ్వు లక్ష్మివి, అందుకని నిన్ను వహించి తీసుకొస్తున్నావు, ఇది మా అదృష్ట విశేషమని. ఇంత పవిత్ర హృదయంతో నాకు లక్ష్మిని తెచ్చి ఇచ్చారు. ఈమెయే నా అదృష్ట రేఖ, ఈమె వలన నా జీవితం పండబోతోంది. నాకు లక్ష్మినిచ్చిన మీకు నేనేమివ్వగలను? మీరు పూర్ణాయుర్దాయమును పొందెరదురుగాక. అంచున్నటువంటి పంచెల చాపెడతారు. అందుకే అంచున్న బట్ట పెడితే ఆయుర్దాయం ఇమ్మని దేవతలను అడిగినట్లు గుర్తు. అందుకే ఏరి పుచ్చుకోకపోయినా పంచెలు చాపిస్తే పుచ్చుకోవాలి. అంచున్న బట్టలు పెడతారు మేనమామకి. ఏది చెయ్యనివ్వండి, అందులో అన్ని విశేషార్థాలతో వివాహ బంధంలో మనుష్యుల మధ్య సత్సంబంధాలు కలిగేటట్టు, సహృదయం కలిగేటట్టు, అంత అందంగా నడిచేటట్టు చేస్తారు. ఎక్కడుండనివ్వండి, ఎంత సెలవు లేకపోనివ్వండి, అబద్ధమాడైనా సరే మేనమామని బుట్టనెత్తాలని పరిగెడతారు. మా పిల్లని మేనమామగా బుట్టెత్తుతారా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. నా జీవితంలో నేనే ఎన్నో పర్యాయాలు మీరు పెళ్ళికి అక్షతలు వేయడానికి రండి అంటే ఏమైనా ఒత్తిళ్ళుంటే వెళ్ళలేదేమో, కానీ మిమ్మల్ని ఒక అన్నదమ్ముడుగా భావన చేశాం, మా పిల్ల పెళ్ళికి మీరు బుట్టెత్తాలి రండి అంటే మాత్రం ఎన్ని ప్రవచనాలు ఉన్నా వెళ్ళి బుట్టలు ఎత్తిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఎత్తలా శర్మ గారు? మేనమామ అంటే ఆ హోదా వేరు. లక్ష్మీదేవిని నారాయణుడికి తీసుకెళ్ళి అప్పచెప్పడం వేరు, అదొక గొప్ప సంతోషం. కాబట్టి అందులో అంత అద్భుతం. ఆ జీలకర్ర బెల్లం అందుకు పెట్టిస్తారు.